నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనము ప్రకాశం జిల్లాలోని దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ వింతను చూడబోతున్నాం. అదే మైలచెర్ల మెట్ల బావి. వందల ఏళ్ళు గడిచిన ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నేటికి చెక్కు చెదరకుండా ఉన్న ఈ బావి చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 350 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బావి వెనుక ఒక గొప్ప కథ ఉంది. స్థానిక కథనం ప్రకారము గండి సోదరులు అనే 2 పశువుల కాపర్లు తమ పశువుల దాహాన్ని తీర్చడానికి నీటి కోసం ఎంతో వెతికారు. అప్పుడు భైరవ కోనలో ఒక సిద్ధుడి సూచన మేరకు ఈ ప్రదేశంలో తవ్వగా తీయని నీటి ఊట పడిందని చెబుతారు. ఇప్పుడు మనము ఈ బావికి సంబంధించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. ఈ బావి ఒక గుర్రపు నాడ ఆకారంలో ఉంటుంది. గట్టి గ్రానైట్ రాళ్లతో దీన్ని ఎంతో నైపుణ్యంతో నిర్మించారు. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతంలో ఉన్న ఈ బావి నీరు నేటికి ఎంతో తీయగా స్వచ్ఛంగా ఉండడం విశేషము. మైలచెర్ల గ్రామానికి ఇప్పటికీ ఇది ప్రధాన నీటి వనరు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మన పూర్వీకులు అందించిన ఈ నీటి నిధి మైలచెర్ల ప్రజలకు ప్రాణాధారము. మన వారసత్వ కట్టడాలను కాపాడుకుందాం. ఈ బావి గ్రామానికి అతి దగ్గరలో పచ్చని చెట్ల మధ్య కొండలలో ఉంది. ఇక్కడికి ఈ రోజుకి కూడా ప్రజలు వెళ్ళి నీరు తెచ్చుకుని ఆ నీటిని తాగుతూ ఉంటారు. ఈ బావి చేరుకోవడానికి డైరెక్ట్గా బస్సు సౌకర్యం లేదు. సిఎస్ పురం నుంచి మైలచెర్ల 15 నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మైలచెర్ల బావిని చూడాలంటే సిఎస్ పురం నుంచి పామూరు కానీ కనిగిరి కానీ వెళ్ళే బస్సు ఎక్కి మైలచెర్ల క్రాస్ దగ్గర దిగాలి. ఈ మైలచెర్ల క్రాస్ దగ్గర లోపలికి వెళ్ళడానికి ఆటోలు దొరుకుతాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.